ఇలా అభిమానించే వాళ్ళు దొరికినప్పుడే ఈ జీవితానికి ఇంతకంటే ఇంకేం కావాలనిపిస్తూ ఉంటది. ఎంత అదృష్టం ఉంటే సోషల్ మీడియా ద్వారా ఇంతలా అభిమానించే ఫ్రెండ్స్ దొరుకుతారు చెప్పండి. తనదేమో ఎక్కడో ఈస్ట్ గోదావరి, నాదేమో మంగళగిరి. మేము ఇంతవరకు కలిసిందే లేదు. వీక్లీ వన్స్ ఆర్ ట్వైస్ అయితే కాల్ మాట్లాడుకుంటూ ఉంటాము. జస్ట్ మా పరిచయం 6 మంత్స్ మాత్రమే. ఈ 6 మంత్స్ లోనే చాలా బాండింగ్ అయితే ఇంతకీ ఎవరు అమ్మాయి అనుకుంటున్నారా? నేను మీ సీత వ్లాగ్స్ సీత అండి. సో వాళ్ళకి ఈ జీడి మామిడికాయలే ఎక్కువ ఉంటాయంట. మా సైడ్ అసలు దొరకవని చెప్పేసి కొన్ని పచ్చి జీడిపప్పు అయితే పంపించింది. 2 రోజుల కంటే ఎక్కువ ఉండవు పంపిస్తున్నాను. ప్రయోజనం లేకుండా పోద్దేమో అని చెప్పేసి చాలా బాధపడింది. కానీ ప్రేమతో పంపించింది కాబట్టి అస్సలు పాడవలేదు. చాలా వీటిల్ని డైరెక్ట్ గా చూడడం అయితే ఇదే ఫస్ట్ టైమ్ అండ్ అలవాటు లేదు కాబట్టి పప్పు తీయడానికి అయితే కొంచెం టైం ఎక్కువే పట్టింది. ఇంకా అమ్మా నాన్న ఉన్నారు కాబట్టి తలాకు చెయ్యి వేసేసి అలా పప్పు అన్ని కూడా వల్చేసాము. వీటిని చికెన్ కర్రీలో వేసి వండుకోండి చాలా బాగుంటదని చెప్పింది. ప్రస్తుతం అయితే చేయట్లేదు కానీ ఇలా తీసి ఫ్రిడ్జ్ లో పెట్టేసాను. అక్కడ నుంచి సీత ఇవి పంపిస్తే ఇంకా మహాలక్ష్మి ఏమో ఇవి ఇవ్వడానికి నన్ను కలిసింది. అంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఉన్నాను కదా, ఇక్కడ కొరియర్ కి ప్రాబ్లం అవుతుందని తన అడ్రస్ కి అయితే పంపించమన్నాను. తనకి కూడా పంపిస్తే ఇంకా మేమిద్దరము ఆల్మోస్ట్ 1.5 year నుంచి కూడా ఫ్రెండ్స్. మేము కలవడం మాత్రం ఇది సెకండ్ టైం. ఒక 30 minutes మాట్లాడుకుంటే అందులో 20 minutes ఏదో ఒక మాటలు చెప్పుకుంటూ నవ్వుకుంటూనే ఉంటాము. సీత పుణ్యమా అంటూ మేమిద్దరం అయితే మంచి టైం ని స్పెండ్ చేసాము. లైఫ్ లో కూడా ఇలా తక్కువ కలవడం, అసలు కలవకుండా ఇలా మంచి బాండింగ్ ఏర్పడిన ఫ్రెండ్స్ ఎవరైనా ఉన్నారా? తప్పకుండా కామెంట్ చేయండి. సో వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.